బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోట స్టూడెంట్ హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే ఇంటర్ చదువుతున్న అమ్మాయిని గండికోట ప్రదేశంలో ఎవరో హత్య చేసి చంపేశారు. సో దీంతో ఆ హత్య వెనుక ఆ హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే హంతకులు ఎవరో ఇంకా పోలీసులు తేల్చి చెప్పలేదు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ కూడా వాయిదా పడింది. సో దీంతో ఇప్పటికే ఈ కేసులో లోకేష్ పాత్ర లేదని కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో అత్యాచారం జరిగిందంటూ కూడా మొదట్లో అనుమానాలు వచ్చాయి. కానీ అమ్మాయి పైన ఎవరు అత్యాచారం చేయలేదంటూ కూడా ఇప్పటికే కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఆల్సో ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. కానీ హత్య చేసింది ఎవరు అని దానికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. 11 గంటల టైంలో రంగనాథ స్వామి ఆలయానికి బ్యాగ్తో వచ్చింది విద్యార్థి. ఆ తర్వాత ఆలయం వెనక ముళ్ల పొదల్లో విగత జీవిగా అక్కడ పడిపోయి ఉంది. అయితే పడి ఉండడాన్ని ముందుగా గుర్తించారు కుటుంబ సభ్యులు. 12 నుంచి 1 గంట మధ్యలో హత్యకు గురైందనే అనుమానం వస్తుంది. అయితే ఆ గంటలో యువతిని ఎవరు హత్య చేసి ఉంటారు అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అంత కక్ష ఎవరికి ఉంటుంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అన్న సురేందర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే కూడా విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే చెల్లిని చంపుకునేంత క్రూరత్వం సురేందర్కు లేదంటూ కూడా తల్లిదండ్రులు అంటున్నారు. అయితే గండికోట రహస్యం, అయితే ఇదేమీ సినిమా టైటిల్ కాదు. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు గండికోటలో ఒక రహస్యం దాగుంది. అదేంటో తెలుసుకునేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు. గండికోట వద్ద విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఇది హత్య లేక పరువు హత్య, ఇలా అన్ని ప్రశ్నలే. కానీ సమాధానాలు మాత్రం దొరకడం లేదు. పోలీసులది ఒక వర్షన్, తల్లిదండ్రులది ఒక వర్షన్. కాసేపు ఒకరిని అనుమానిస్తారు, లేదు సొంతాన్నే చంపేశారంటారు. కానీ దేనికి కూడా ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే బయటికి వస్తున్నాయి. అయితే అన్నీ కూడా ఊహాజనిత ప్రచారాలే నడుస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థి ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు గండికోట రహస్యంగా మారింది. అయితే గండికోట దగ్గర ఒక మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె నగ్నంగా ఉండడం వెనుక అనేక అనుమానాలకు దారితీసింది. లైంగిక దాడి చేసి చంపేశారని మొదట అనుమానాలు వినిపించాయి. అయితే లోకేష్ అనే వ్యక్తితో ఆమె గండికోటకు వచ్చినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ విచారణ తర్వాత అతడు చేయలేదని తేలింది. ఎందుకంటే లోకేష్ ఆ ప్రాంతం నుంచి 10 గంటల 40 నిమిషాలకే వెళ్ళిపోయాడు. కానీ అటాస్పీ రిపోర్ట్లో మాత్రం అటాస్పీ రిపోర్ట్ ప్రకారం బాలిక చనిపోయింది 12 గంటలకు. సో అది చేసింది లోకేష్ కాదనే అంచనాకు వచ్చారు పోలీసులు. నెక్స్ట్ ఇక ఈ కేసులో మరో అనుమానితుడు పేరు బయటకు వచ్చింది. అదే వరుసకు అయితే అతను వరుసకు ఆ అమ్మాయికి అన్నవుతాడు. అతని పేరే సురేందర్. అన్నే ఆమెను చంపాడా అని అనుమానాలు వినిపించాయి. బాలిక సమాచారం కోసం కాలేజ్కి వెళ్ళిన అన్న సురేందర్ 11 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళి మళ్ళీ 12 గంటల 50 నిమిషాల ప్రాంతంలో కాలేజ్కి వచ్చాడు. అయితే గండికోటకు బాలిక అన్న సురేందర్ వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే పోలీసుల నుంచి ఓ సంచలన స్టేట్మెంట్ వచ్చింది. బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, ఆమె శరీరంపై గాయాలు లేవని, ఇందులో లోకేష్ పాత్ర లేదని కూడా అన్నారు. సో దీంతో ఈ హత్య చేసింది సురేందరేనా అని అనుమానం సురేందర్ పైన వచ్చింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఎస్పీ, డిఐజీ సహా అనేక మంది ఉన్నతాధికారులు ఈ కేసుపై పనికి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడంతో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఏదేమైనా బాలిక ప్రాణాలు వదిలే ముందు ఇద్దరిని కలిసింది. అది లోకేష్, సురేందర్. లోకేష్ కాదని పోలీసులు చెప్తున్నారు. సురేందర్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు తల్లిదండ్రులు. మరి ఈ రెండు నిజమైతే మరి ఆ మూడో వ్యక్తి ఎవరు? అతను గండికోటకు ఎలా వచ్చాడు, ఎప్పుడొచ్చాడు? సో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. లోకేష్ ఏమో చనిపోలేదని పోలీసులు అంటున్నారు, తన అన్న చంపలేదంటూ కూడా తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు కూడా అమ్మాయి వంటిపైన గాయాలు లేవు, కనీసం లైంగికంగా ఎవరు కూడా ఆమెను అత్యాచారం చేయలేదంటూ కూడా పోలీసులు అంటున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారో, డిఐజీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు, పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది వాళ్ళు మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తారు. ఎస్ విన్నారు కదా. అయితే ఈ కేసులో ఆ అమ్మాయి ప్రియుడి పాత్ర ఏమాత్రం లేదంటూ కూడా పోలీసులు దాన్ని రూల్ అవుట్ చేశారు. కానీ మాకు కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి సంబంధించి కూడా ఆ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం, అంటే ఇది నిన్న మాట్లాడారు. సో నిన్న ఆయన మాట్లాడుతూ ఇవాళ సాయంత్రం రాత్రి 9 గంటల లోపు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈ కేసుకి సంబంధించిన ఎవరు హత్య చేశారు అని ఈ కేసుని ఛేదించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు చెప్తాము అంటూ కూడా ఇందాక పోలీస్ అధికారులు మాట్లాడారు. అయితే మా ఎస్పీ ఇంకా డిఎస్పీ చెప్తారు, అంటే ఇది ఆయన నిన్న చెప్పిన విషయం. కానీ నిన్న ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించి అంటే ఇంకా కొత్తగా ఏదైనా ఇంకొక కోణం బయటకు వచ్చిందా, ఏం జరిగింది అనేది కూడా దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావట్లేదు. అయితే దీంట్లో పరువు హత్య అంటే అన్న చంపేసి ఉంటాడా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ విద్యార్థి ఉందో వాళ్ళ తల్లిదండ్రులు అయితే మా కొడుకు చంపే అవకాశమే లేదు, నా కొడుకు అంత క్రూరుడు కాదంటూ కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఆ మృతురాలి అన్నయ్య ఉన్నాడో అతను కూడా మాట్లాడారు, అండ్ ఆల్సో తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దయచేసి ఇప్పుడు చూస్తున్నాము చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ ఛానల్స్లో కానీ నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అబ్బాయి లేడు, ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొందరు లేదు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇంట్లోనే ఉన్నాను, ఫ్యామిలీతోనే ఉన్నాను, ఈడే ఉన్నాను, ఎక్కడ కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను. పోలీస్ వారు కానీ ఏదైనా వస్తే నేను వాళ్ళకి పూర్తి సహకరిస్తాను. నా మీద ఏదైనా డౌట్ ఉందంటే నేను వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అది నేనా కాదని ప్రూవ్ చేయండి. నేనే చేశానంటే మాత్రం మీరు ఏ శిక్ష చేసినా కూడా దేనికి నేను కట్టుబడి ఉంటాను. సో అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కిందకి చేశాడు అని చెప్తున్నారు. నేను అంత నీచునైతే కాదు, ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు శిరీష. ఈ అమ్మాయి
నా ఓన్ సిస్టర్ అన్న ఈ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే. మా నాన్న చాలా పరువుగా బతుకుతున్నారు. మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ముల చాలా పరువుగా బతుకుతున్నాం ఊర్లో. మాకు ఏం మచ్చలేదు ఊర్లో. సో కాబట్టి మేము తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలనేసి ఉద్దేశంతోనే ఉంటాం. ఇప్పుడు కూడా ఇంకొకటి చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవాలనేసి ఉన్నాము. ఈ అమ్మాయి ఇప్పుడు పర్వతి కింద ఇదే నా ఓన్ సిస్టర్ పోయినప్పుడు నేను ఏమైనా హత్య చేయాలి కదన్నా, ఆ ఉద్దేశం ఉంటే ఇంటికి ఎందుకు తెస్తా అన్న? ఇంటికి తెచ్చి ఇప్పుడు మా ఇంట్లోనే ఈ అమ్మాయికి డాక్టర్ కూడా అన్నారా, హ్యాపీగా ఉంది. సో ఇవి రూమర్స్ అనేది మీరు ఫేక్ గా స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. మాకు న్యాయం చేయండి కానీ ఆ అన్యాయంగా మమ్మల్ని మాత్రం లేనిపోని కేసులో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇబ్బందులు ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. మీరు ఏం జరిగిందని చెప్పాలంటే అది చెప్పండి. ఏం మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్ కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకి మెసేజ్ పెట్టి కాల్ చేశారు. పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే. ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న. పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చే పిల్ల మీద? ఆ గాయాల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుబుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం. మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి. వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించండి. మాకు ఎవరి మీద అనుమానమో మేము చెప్పాం. మీరు వాళ్ళను కేసు పెట్టి లోపల పెట్టారు. మీరే న్యాయం చేయండి. నేనేం కోరడం లేదు. ఇంతకు మించి నేను మాట్లాడే ఓపిక నాకు లేదు సార్. నా కూతురు పోయిన దుఃఖంలో ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా నా కూతురు తిరిగి తెస్తారా చెప్పండి. మరి నేను ఏం కోరాలి? మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలో రిపోర్ట్లు టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు.
ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. మా నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం. ఎసా విన్నారు కదా, ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. నిజంగా కాస్త బాధ కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వర్షన్, వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టి చూస్తుంటే మా కూతుర్ని మేము చంపుకోలేదు, ఒకళ్ళు చంపుకోవాల్సి వస్తే అంత మా కూతుర్ని బట్టలు లేకుండా చూపించి చంపుకునేంత దీనస్థాయికి దిగజారలేదు మేమంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అలా చంపుకోవాల్సి వస్తే మేము ఇంట్లోనే చంపుకుంటాం కదా, అలా బయటికి తీసుకెళ్ళి, అది కూడా సొంత అన్న అలా నగ్నంగా తమ చెల్లిని ప్రపంచానికి చూపించాలని అనుకుంటాడా అంటూ కూడా వాళ్ళ మాటలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా డీప్గా కూడా ఉన్నాయి. మీకు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నా కొడుకు అలాంటి చేయడు, అంత దిగజారలేదు మేమంటూ కూడా విద్యార్థి ఎవరైతే చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ అన్న కూడా మాట్లాడుతూ, నాకు ఇంకొక చెల్లి ఉంది, సొంత చెల్లి ఉంది, అయితే ఆ అమ్మాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు, తనని కూడా నేను బాగా చూసుకుంటున్నాను, బాగా పరుగుల కుటుంబం మాది అంటూ కూడా వాళ్ళ తరపున వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే, ఎవరైతే ప్రియుడు ఉన్నాడో లోకేష్, అతని పాత్ర ఈ హత్యలో లేదు అనేది కూడా పోలీసులు దాన్ని కూడా రూల్ అవుట్ చేశారు. అయితే మరి ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎందుకంటే అంత దారుణంగా గండికోటలో ఉన్న ఒక టెంపుల్ వెనుక ముళ్ళ పొదల్లో అమ్మాయిని నగ్నంగా చేసి చంపేంత కక్ష ఎవరికి ఉంది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే నిన్న పోలీసులు మాట్లాడుతూ ఇవాళ నిన్న సాయంత్రం వాళ్ళు పొద్దున మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం డిఎస్పీ అదేవిధంగా ఎస్పీతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి హంతకులు ఎవరు అనేది కూడా చెప్పేస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ నిన్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ కావడం, దీంతో హత్య ఎవరు చేశారు అనేది కూడా స్టిల్ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. సో దీంతో గండికోట రహస్యం అంటే ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు అనేది కూడా ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అది కూడా అమ్మాయి పైన ఎలాంటి అత్యాచారం జరగలేదు అనేది కూడా ఇంకొక క్లారిటీ. సో దీనికి సంబంధించి అమ్మాయి ఎలా చనిపోయింది అనేది కూడా ఇప్పుడు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది, చిన్న వయసు మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మానుకోండి నాయన అని వాళ్ళైనా మేము అడిగినాం. అది కావాలంటే మా ఇరువురైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు? ఆడిపోయి పటాకులు పెట్టింటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు. మాకు చెప్పలే మీ పిల్లోడు ఇట్లా పటాకులు పెట్టినారని చెప్పినారు, కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నారని చెప్పలే. అప్పట్లో మళ్ళా పక్కన వాళ్ళు చెప్పినారు, ఆ పిల్లని ప్రేమిస్తారంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకి. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అట్లా నైనా పెట్టొద్దు, అట్లా ఇదానా పోయి వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే, కొట్టినారు మా పిల్లోని దావన పట్టుకొని ఏంటి నాకు పటాకులు పెట్టినారు అని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్. మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు. మా పిల్లలకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని, అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచు రాకుండా వచ్చింది తప్పే, పిలుచుకో తింటే ఇంత సమస్య ఉండకూడదు. నా కొడుకు తప్పు చేసేయండి అనుకో, మీరు ఏదైనా చేసేయండి. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.